విజయ్ దేవరకొండ రష్మికల పెళ్లి జరిగిపోవడం, పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 26వ తారీఖున ఈ జంట పెళ్లి జరిగింది. ఇక పెళ్లి తర్వాత పెళ్లికి సంబంధించిన ఫోటోలు, ఆ తర్వాత పెళ్లి ముందు జరిగిన ఈవెంట్కి సంబంధించిన ఫోటోలు కూడా విజయ్ కావచ్చు, రష్మిక కావచ్చు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అందరితో పంచుకుంటూ వచ్చారు. మరి అలాంటి ఈ జంట ఇక పెళ్లి సంబరాల్లో మునిగిపోవడం, హనీమూన్ కూడా ముగించుకొని ఇప్పుడు ఎవరి ప్రొఫెషనల్ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓ పక్క రష్మిక కూడా ద హంట్ బిగిన్స్ అంటూ ఆమె నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమా అయిన మైసా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాను అంటూ ఒక పోస్ట్ పెట్టేసింది. మరోపక్క విజయ్ కూడా తాను నటిస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అలా ఎవరి ప్రొఫెషనల్ లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఈ కొత్తగా పెళ్ళైన జంట. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు కూడా ఆసక్తికరంగా వెలుగులోకి వస్తూ ఉంటే, పెళ్ళైన తర్వాత తన కొత్త కోడలి కోసం విజయ్ దేవరకొండ తల్లి మాధవి దేవరకొండ గారు ఏం చేశారో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేస్తుంది. అదేంటయా అంటే, పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లకి వెళ్ళిన సంగతి మనందరికీ తెలుసు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తన తల్లి సొంత ఊరికి తన భార్య హీరోయిన్ రష్మికని తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఆ ఊరు వెళ్ళడం జరిగిందట. అయితే ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊరిలోని వాళ్ళ పొలంలో వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల సమాధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న వీడియో పెద్ద వైరల్ అవుతూ వచ్చింది. ఇక దాని వెనుక కారణం విజయ్ దేవరకొండ తల్లేనట. విజయ్ దేవరకొండ తల్లి తన కొడుకుని కోడల్ని తీసుకొని ఆ ఊరు తన తన తల్లి ఊరికి వెళ్ళడం, పైగా తల్లి ఆశీర్వాదాలు తీసుకోవాలని ఆవిడ కోరడం జరిగిందట. దానికి గల కారణం విజయ్కి తన అమ్మమ్మ అంటే చాలా ఇష్టమని, చిన్నప్పటి నుంచి అమ్మమ్మతో చాలా కనెక్టెడ్గా ఉండేవాడట. అయితే తాను కూడా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెడతాను అని సినిమా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లోనే ఆమె ఉన్నప్పుడే విజయ్ దేవరకొండ తండ్రి కూడా సినిమా ప్రయత్నాలు చేశారని, ఆయన ఎన్నో ఇబ్బందులు పడడం తన మనవడు కూడా అలానే ఇబ్బందులు పడతాడేమో అని చెప్పి ఆవిడ ఎప్పుడు విజయ్ దేవరకొండ తల్లి అయిన మాధవి గారితో చెప్పుకుంటూ ఉండేదట. కానీ మనవడి ఆసక్తిని చూస్తూ ఉన్న ఆమె ఎప్పటికైనా నా మనవడు మంచి హీరో అవుతాడు అని కలలు కంటూ ఉండేదట. అలాంటి ఆవిడ తన మనవడి హీరోగా ఎదుగుతున్న అలాంటి ఆవిడ విజయ్ని హీరోగా చూడకుండానే 2012లో కన్ను మూయడం జరిగిందట. అయితే విజయ్కి మాత్రం తన అమ్మమ్మ అంటే చాలా ఇష్టమని, అమ్మమ్మని చాలా మిస్ అవుతున్నామని 2012లో చివరి చూపు కోసం వచ్చిన విజయ్ మళ్ళీ పెళ్లి తర్వాతనే ఇలా ఈ రోజు రావాల్సి వచ్చిందని, తాను పెళ్లి చేసుకున్న తన భార్యని తీసుకొని వచ్చి అమ్మమ్మ ఆశీర్వాదాలు విజయ్ అనుకోవడంతో కొడుకు కోరిక మరియు కోరిక తీర్చడం కోసం కొత్త కోడల్ని తన సొంత ఊరికి తీసుకురావడం జరిగింది విజయ్ దేవరకొండ తల్లి అయిన మాధవి గారు. అలా కొత్త పెళ్ళైన తర్వాత తన కోడలికి, తన కొడుకుకి తన తల్లి ఆశీర్వాదాలు ఉండాలని తన కొత్త కోడలి కోసం ఈ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుందట. ఇక అక్కడికి వచ్చిన తర్వాత కూడా విజయ్ మరియు రష్మికలు వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటున్న వీడియో కూడా పెద్ద వైరల్ అవుతూ వచ్చింది. అదండి, అలా మొత్తానికి ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతుంటున్న నేపథ్యంలోనే పెళ్ళైన తర్వాత కోడలి కోసం విజయ్ దేవరకొండ తల్లి ఏం చేసిందో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.